పోయిన సంవత్సరంలో విజయవాడలో వరదలు వచ్చినాయి కదండి, దాని తాలూకా జ్ఞాపకాలలో ఈ వీడియో ఒకటి. 1 ఇయర్ దాచాను, ఇంకా డిలీట్ చేసేద్దాం అనుకున్నా. ఎందుకంటే డిలీట్ చేయడం యూట్యూబ్లో దాచుకోవచ్చు కదా అని ఎడిటింగ్ చేసి టైటిల్స్ యాడ్ చేసి డబ్బింగ్ చెప్తున్నాను. అంటే పెద్ద ఇంపార్టెంట్ వీడియో కాదనుకోండి, కొన్ని కొన్ని మర్చిపోలేం కదా, కొన్ని చేదు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు జరిగినాయి అన్నీ శుభాలే కాదు, అన్నీ మంచే కాదు, చెడు కూడా గుర్తుపెట్టుకోవాలి. బురద వెళ్ళిపోయే లోపల బాగా పాడైపోయింది ఫ్రెండ్స్ ఆ రోజైతే. చూడండి, గేర్ వీల్స్ మీరు గమనిస్తే తుప్పు కనిపించిద్ది. కాకపోతే ఆ తుప్పటిని గేర్ వీల్స్ మనం ఏం మార్చలేదు. చూడండి తుప్పు ఎలా కనిపిస్తుందో, ఏం మార్చలేదు. వాటి వరకు లైట్గా పేపర్ కొట్టేసి తీసి అలానే మళ్ళీ పెట్టేసి ఆయిల్తో కడిగి మిగతా చిన్న చిన్న పార్ట్స్ అన్నీ మార్చాను. కొన్ని మార్చలేదు, బాగున్నాయి అలా ఉంచేసా. బండి మాత్రం మొత్తం కనీసం 10 రోజుల దాకా నానటం వల్ల అలా ఉంది. అప్పటికి క్లీన్ చేశాను, క్లీన్ చేసిన తర్వాత అలా ఉంది. క్లీన్ చేయకముందు మరీ దారుణంగా ఉంది. 10 రోజులు ఉంది కదా బండి, బియ్యం నానబెట్టినట్టు నానబెట్టింది వరదలు బండిని. ఏం చేస్తాం, తప్పదు. చైన్ కూడా మార్చలేదు. చైన్ కూడా 1 లీటర్ డీజిల్ తెచ్చి శుభ్రంగా కడిగాను. శుభ్రంగా కడిగి నానబెట్టి కడిగా, మళ్ళీ నానబెట్టి కడిగి మళ్ళీ రెండోసారి నానబెట్టి మళ్ళీ కడిగి 3 సార్లు కడిగాను మొత్తం చైను. బ్రేక్ షూలు మాత్రం మొత్తం మార్చేసా. బ్రేక్ షూలు మొత్తం తుప్పు పట్టిపోయినాయి. బ్రేక్ షూలు పనికిరావు, అసలు హార్డ్ అయిపోయినాయి, ఫుల్ హార్డ్ అయిపోయినాయి. దేనికి పనికిరావు బ్రేక్ షూలు, ఉల్లిపాయలకి వేసుకోవడం తప్ప. ఓకే, మీకేమన్నా గుర్తొస్తే విజయవాడ తాలూకు జ్ఞాపకాలు సరదాగా కామెంట్ చేయండి. ఎవరో ఇంత నష్టపోయారు, చాలామంది నష్టపోయారు అనుకోండి, మనం కూడా నష్టపోయాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోలు ఆదరిస్తున్నందుకు, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. నా ఛానల్ లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.